హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? గుడ్ మార్నింగ్. నేను ఈరోజు ఇప్పుడే లేచిన. నిన్న శివుని కళ్యాణం అయితే అక్కడికి వెళ్ళినామైతే ఇప్పుడే లేచిన. హాయ్ అండి అందరికీ, అందరు మంచిగా ఉన్నారా? ఇగో ఇయ్యాలనైతే నేను కూరగాయలకి ఒక సంచి నిండా కూరగాయలు అయితే పట్టుకొచ్చిన. ఈ కొన్ని గిన్నెన్నే పట్టుకొచ్చిన. ఇగో ఈ పని పెట్టుకొని వీడియోలు పోస్ట్ చేయడం కుదురుతలేదండి. జాకెట్లు అర్జెంట్ ఉండే, ఇక మనం చిన్న చిన్నగా కుడతాం, కొద్దిగా వచ్చింది ఎందుకు పోగొట్టుడు అని చెప్పి గిరాకీ కుడతాన్నా. అందుకని వీడియోలో పోస్ట్ చేయడం కుదరతలేదు. ఇంకా ఇలా మార్కెట్కి పోయి తెచ్చిన కూరగాయలు చూడర్రి. ఇంకా బెండకాయ పావు కిలోకి 20 రూపాయలు అంట. ఇవి టమాటా 2 కిలోలకు 30 రూపాయలు తీసుకున్నారు. మెంతికూర కట్టకు 10 రూపాయలు అంట. 2 కట్టలు తీసుకొచ్చిన. మెంతికూర పప్పు వేసుకోవచ్చని ఒకటి కొత్తిమీర కట్ట తీసుకొచ్చిన 10 రూపాయలు. నేను తెచ్చిన కూరగాయలు అల్లం పావు కేజీ 30 అంట. ఇక ఇవన్నీ మిర్చీలండి, కిలోకు 30 రూపాయలకి ఇచ్చిర్రు. హాఫ్ కేజీ తీసుకున్నా గదే 30 అట, కేజీ తీసుకున్నా గదే 30 అట. ఏ మనకు బెనిఫిటే కదా అని చెప్పి కిలో పట్టుకొచ్చిన. అమ్మోళ్ళకి కొన్ని పంపించచ్చు. ఇక ఈ మధ్య అయితే ఇక కొన్ని జాకెట్లు పెళ్ళోళ్ళే వచ్చినాయండి. మా చిన్నమ్మోళ్ళ కొడుకు తమ్ముడు అవుతాడు. ఇక అల్లవి కుడతాన్న పెళ్ళి గిరాకి రోజుకు ఒక్క బ్లౌజ్ అట్లా. ఇక చిన్నగా వచ్చిన పని ఎందుకు మర్చిపోడు. మనకు రాదంటే అది వేరు. డిజైన్లు కుట్టలేం కావచ్చు, కానీ రౌండ్ గల్లా డబ్బా గల్లా ఇవి అయితే కంపల్సరీ కుడతాను. అందుకని చెప్పే ఇక జాకెట్ పని అయితే మొదలు పెట్టుకున్నా. యూట్యూబ్ తీసుడు ఇబ్బంది అయిపోయింది. రోజు పొద్దున మిషన్ ఎక్కుడే అవుతుంది, ఫాల్స్ వేసుడు, పీకో వేసుడు. ఇక చేద్దాం, రూపాయి వస్తుంది కదా అని చెప్పి. మా కన్నా అయితే ఒక బ్లౌజ్కి 150 రూపాయలు క్రాస్ గల్లా. లైనింగ్ క్లాత్ వేసి కుడితే 150 రూపాయలు తీసుకుంటారు. అదే పాలతోటి అయితే 200.
అట్లా జరుగుతాను. ఇక మా కొడుక ఆడుకొని వేయండి ఇక వచ్చిండు. ఎటు పోయినవురా? వీడి చూపెట్టు. అంతే పెద్ద మేము అప్పుడు కొన్నాము, అప్పుడు అంతే పెద్ద. ఇంకా కొంచెం పెద్దగా అయితే గ్రీన్ ఒకటి ఇంకా కట్టెలలో గోగు డాడీ అద్దు, అవిటిని ముట్టొద్దు, కింద పడతాయి. ఇట్టారి ఇక వాళ్ళు అయితే ఆడుకుంటారు. ఇక మన వీడియోలు తీసుడు లేట్ అయిపోయింది ఇన్ని రోజులు. ఇక వీళ్ళ డిస్టర్బెన్స్ అయితేనే ఉంటుంది. ఫోన్లేండి ఆడుకుంటే సరిపోతుంది అని చెప్పి అనుకుంటా. ఎక్కడికి? ఏం అవసరం లేదు, చీకటి అయింది అద్దు. అరే అద్దురా, రేపు బోరి, రేపు స్కూల్కి పోయి వచ్చిన తర్వాత పోయి ఆడుకోరు. ఆడుకోరు మరి, తొందరరా. వాడు క్రికెట్ ఆడుకోనికి పోతానండి. క్రికెట్ అంటే మంచిగా ఆడతాడు, చిన్నోడే కానీ సూపర్గా ఆడతాడు. ఈసారి మా ఆయన కోచింగ్ తీసుకుపోయినప్పుడు, అదే వైశ్య భవన్ అంటారు చూడండి, అక్కడికి తీసుకుపోతాడు ఆడుకోనికి. అలాగే ఆయన ఊడి డ్యూటీకి పోయిండు. ఇక మెయిన్ రీజన్ అయితే వీడియోలు పెట్టకపోవడానికి కారణం ఆయన కూడా డ్యూటీ నుండి వచ్చిండు. ఇక ఫుల్ పని, ఇంకా వీడియోలు ఎడిటింగ్ చేసుడు, ఇవి చేసుడు ఇక నాతోటి కాలేదు. ఇలా డ్యూటీ పోయింది కాబట్టి ప్రశాంతంగా ఇప్పుడు మెల్లగా మీతోటి అట్లా మాట్లాడితే కొంచెం మంచిగా అనిపిస్తుంది, నాకు కూడా సూపర్ అనిపిస్తుంది. అందుకనే ఈ వీడియో తీసి పెడతాను. తప్పుగా అనుకోకుర్రి. నా ఛానల్ని లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేసుకోర్రి. రేపటి నుండి మంచి మంచి వీడియోలు వస్తాయి, కర్రీస్ వీడియోలు వస్తాయి. కూరలు నేను ఎట్లా చేస్తానో అవి చూపెడతాను. నేను ఇంట్లో చేసే పనులన్నీ చూపెడతాను. మీకు ఫస్ట్ నుండి చెప్పింది ఇదే. ఓకే, థ్యాంక్ యూ అండి.